అందరికీ నమస్కారం. నేను ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో ఆరోగ్యకరమైన తెలగపిండితో ఆనపకాయ తెలగపిండి కూర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ తెలగపిండి కూరను బాలింతలకు కూడా పెడతారు. మరెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఆనపకాయ తెలగపిండి కూర ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా లేత ఆనపకాయని తీసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో సొరకాయ అని పిలుస్తారు, కొన్ని ప్రాంతాల్లో ఆనపకాయని పిలుస్తారు. ఆనపకాయని తీసుకొని శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా కట్ చేయాలి. నేను 1 కప్పు ఆనపకాయ ముక్కలు తీసుకున్నాను. సేమ్ అదే కప్పుతో అరకప్పు తెలగపిండి తీసుకున్నాను. నువ్వుల నుండి నూనె సపరేట్ చేస్తారు. మిగిలిన ఫైబర్ భాగమే ఈ తెలగపిండి. ఒక లైన్ తీసుకొని పొయ్యి మీద పెట్టి 2 కప్పుల నీటిని వేయాలి. ముందుగా కట్ చేసి ఉంచిన ఆనపకాయ ముక్కలను నీటిలో వేయాలి. 2 పచ్చిమిర్చిని తీసుకొని బారుగా కట్ చేసి వేయాలి. కొద్దిగా పసుపును వేసి 10 నిమిషాల వరకు బాయిల్ చేయాలి. మూత పెట్టి బాయిల్ చేయండి. ముందుగా తీసుకున్న తెలగపిండిలో రుచికి సరిపడా కారము, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి. 10 నిమిషాల తర్వాత ముందుగా కలిపి ఉంచిన తెలగపిండిని వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనపకాయ మరియు తెలగపిండి మిశ్రమము దగ్గర పడే వరకు మూత పెట్టి ఉడికించాలి. ఇలా దగ్గరగా ఉడికాక పొయ్యి ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. ఒక కళాయిని తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేయాలి. 4 వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు, కట్ చేసిన ఎండుమిరపకాయ 1, తాలింపు దినుసులు మరియు కరివేపాకు వేసి వేగనివ్వాలి. ముందుగా తయారు చేసి ఉంచిన ఆనపకాయ కూరలో వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం, మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.